హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్లి శివజ్యోతి. సో ఇప్పుడు మనం ఆర్టీసీ బస్ భవన్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పటికీ ఎవరైతే ఇక్కడ రిటైర్డ్ టీజీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో వారికి అందాల్సిన ఫలితాలు రిటైర్డ్ ఫలితాలు అందడం లేదు అంటూ కూడా వారు ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం వారి సమస్య ఏంటో. నమస్తే అండి, అసలు ఏంటి సమస్య? నేను మీ ఛానల్కు ఫస్ట్గా కృతజ్ఞతలు చెప్తున్నాను మీ ఛానల్కి. ఎందుకంటే మా వాయిస్ వినిపించాలంటే మీరే మాకు ముఖ్యం. మేము 2013 పిఆర్సీ ఏరియర్స్ రాలే, 2017 పిఆర్సీ ఏరియర్స్ రాలే, 2021 పిఆర్సీ ఏరియర్స్ రాలే. గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసుకుంటున్నాం మేము ఒక ఆర్టీసీ కార్మికుడిగా. మనోవేదనకు గురి అవుతున్నాం మేము. మా పిల్లల పెళ్లిళ్లకు పెన్షన్ సౌకర్యాలు లేవు, మాకు ఆసర పెన్షన్ రావట్లేదు, మాకు ఒక ఇల్లు గిట్ట లేదు. 100 గజాల ఇల్లు గిట్ట లేదు మాకు. ఇందిరమ్మ ఇల్లు గిట్ట లేదు మాకు. ఆర్టీసీలో సర్వే చేయమనండి. తెలంగాణ రాష్ట్రంలో మేము కోరుకున్న రాష్ట్రంలో కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేస్తామని 2 పిఆర్సీలు ముంచిపోయింది మాకు. 2013-17 కేసీఆర్ పెన్షన్ పిఆర్సీలు చేయకుండా పోయిండు. ఏదో కొత్తగా రాష్ట్రమైన దగ్గర 43% పిఆర్సీ చేసి జబ్బలు పొడిచారు మాకు. టీఆర్ఎస్ వాళ్ళు మాకు మోసం చేసిర్రు. 2016 ఐఆర్ ఇచ్చారు 16%, మాకు పిఆర్సీ వేయలే. తర్వాత ఓడిపోయారు వాళ్ళు. కార్మికులకు శాపం తలిగి, కార్మికులకు పాపం తలిగి మేము కష్టపడుతున్నాం. ఆర్టీసీ అంటే మేము మబ్బుల 3 గంటలకు లేచి వస్తామమ్మా. మేము కండక్టర్, డ్రైవర్లు, మెకానిక్లు. ఆర్టీసీలో ఆఫీసర్లు కష్టపడరు, కింది స్థాయి. కండక్టర్, డ్రైవర్, మెకానికే. ఆర్టీసీ నిలబడ్డదంటే ఈరోజు కండక్టర్, డ్రైవర్, ఒక మెకానిక్ల వల్ల, కృషి వల్ల. ఈరోజు ఇట మీరు ఉచితం ఇచ్చుకోండి, కానీ మా బాధలు నిలిచాలి కదా. మాకు 13 ఏరియాస్ రాలేవు, 17 ఏరియాస్ రాలేవు, 21 పిఆర్సీ ఏరియాస్ రాలేవు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నపం చేసుకుంటాం ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 పిఆర్సీ వేసారు, 21 పిఆర్సీ వేసారు. దయచేసి బీద, అట్టడుగు, అల్ప సంతోషులు ఆర్టిస్టులు తక్కువ జీతంతో జాబులు చేస్తున్నారు. ఈ 10-15 ఏళ్ళ నుంచి మేము కొట్లాడినాం. ఆ రోజు తెలంగాణ వస్తే మా భవిష్యత్, బంగారు భవిష్యత్ అని కొట్లాడినాం మేము. కానీ మాకంటే ముందు ఆంధ్రలో గవర్నమెంట్లో విలీనమైంది, మా తెలంగాణ కాలేదు. మేము ఎంత బాధపడుతున్నాం మాకు తెలుసు. దేని గురించి పోరాడినాం మేము. ఇప్పుడు ఆర్టీసీని తెలంగాణ గవర్నమెంట్లో విలీనం చేస్తే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకు కూడా బెనిఫిట్స్ అందుతాయి. బెనిఫిట్స్ ఏం లేవు మాకు ఒకటి మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఒక్కటే. ఆయన మాకు ఒకప్పుడు ఈ రివిజన్లను, మా మహబూబ్నగర్ రివిజన్ మా ఆర్టీసీ చైర్మన్గా చేసిండు రేవంత్ రెడ్డి గారు. టీజీఎస్ ఆర్టీసీకి ఒకప్పుడు చైర్మన్ చేసిండు, జ్ఞాపకం ఉంది. సార్కు తెలుసు మొత్తం ఆర్టీసీ బాధ లేని అన్నీ తెలుసు సార్కు. మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు దయచేసి మాకు ఆసరా పెన్షన్ ఇవ్వండి, మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి, మాకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇవ్వండి. అదొక్కటి చేస్తే నువ్వు మాకు దేవుని సూపర్ లగ్జరీగా అలౌ చేయాలి. మేము ఒకటి ముఖ్యమంత్రి గారితో విన్నపించుకునేది ఏంటంటే, ఆదిలాబాద్లో ఉన్న మా ఆర్టీసీ ఉద్యోగి హైదరాబాద్కు నడపడానికి మీకు అనుమతి లేదు. మాకు సూపర్ లగ్జరీలో లేదు మేడం, సూపర్ లగ్జరీలో మాకు అలో లేదు. 50% టికెట్ ఉంది. మేము కోరుకునేది ఏంటంటే, మాకు ఆదిలాబాద్లో ఉన్న ఒక ఆర్టీసీ ఉద్యోగి తాన్నాక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, భార్యతో కలిసి రావాలంటే ఆడ 50% టికెట్ పే చేయాలి మేము. దయచేసి అది చేయకపోతే మా ముఖ్యమంత్రి మాకు దేవుడు. సూపర్ లగ్జరీకి అలో చేయాలి, మా బకాయిలన్నీ ఇవ్వాలి, ఆసరా పెన్షన్ ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. మేము ఆర్టీసీలా మేము అల్ప సంతోషం మేము. మబ్బులా 3 గంటలకు లేచిపోతాం డ్యూటీకి, ఎప్పుడో వస్తాం రాత్రి. మాకు జీతభత్యాలు గిట్ట రాష్ట్ర గవర్నమెంట్తో కంపేర్ చేస్తే 50% లాస్. మేము 50% లాస్ ఉన్నాము. మాకు గత ముఖ్యమంత్రి
మాకేం చెప్పిండు తెలుసా, ఉద్యమం టైంలో కరీంనగర్లో మమ్మల్ని మాతో ఆర్టిస్టులతో మీటింగ్ పెట్టి మీకు సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు ఇస్తా, మీకు ప్రభుత్వం విలీనం చేస్తానని కేసీఆర్ గారు ఎటు పోయిండు? తెలంగాణ భవన్లో మనం పోయినాము. మేము తెలంగాణ భవన్కి పోతే బిల్లు పాస్ అవుతుంది అంటే మాతో కలిసిండు సెకండ్ ఇచ్చి. ఆ ముఖ్యమంత్రి ఎటు పోయిండు? ఆర్టిస్టులు మర్చిపోయిండా? నీ కోపం ఉంటే అశ్వత్థామరెడ్డి మీద కోపం ఉండనండి, టీజీఎస్ ఆర్టిస్టుల కార్మికుల మీద నీకేం కోపము? ఒక వ్యక్తి మీద కోపమా, ఒక వ్యవస్థ మీద కోపమా నీకు? మేము అడిగేది. నేను పోయినా ఆ రోజు కలిసిన కేసీఆర్ గారిని ఏదో మన తెలంగాణ భవన్లో అందరితో సెకండ్ ఇచ్చిండు. పార్లమెంట్ బిల్లు పాస్ అవుతుంది అన్నాడు. మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. కేసీఆర్ ఓడిపోయిండు కాబట్టి దయచేసి రేవంత్ గారు ముఖ్యమంత్రి గారు వేడుకుంటున్నాం, మా రిటైర్మెంట్ అయిన కార్మికులని ఆదుకోమని కోరుతున్నాను.